సమస్తము సాధ్యమయ్యా. ఆయనకి అసాధ్యమైనది ఏది తండ్రి. అయ్యా ఈ ఉపవాస ప్రార్థనలో మేమందరం ఒకటి ప్రార్థిస్తున్నాం. అయ్యా మా విజ్ఞాపనలు విని ప్రభు అయ్యా ఎవ్వరు చేయని కార్యములను చేయగల సమాజంలోని మీ వద్దకు వచ్చి అయ్యా మీ పాదాల చెంత మేమందరము వేడుకొనుచుండగా మమ్మల్ని ఆలకించమని జవాబులను గ్రహించగా అయ్యా ఎవరు ఏ అవసరం కోసం ప్రార్థిస్తున్నారో తండ్రి అదంతా మీరు వినండి రాజా. అయ్యా ఎందుకంటే నువ్వు సర్వశక్తిమంతుడు కాబట్టి అయ్యా నమ్ముకున్నదైన సహాయకుడు కాబట్టి మీ వద్ద వేచిన్నాను. అయ్యా మాకున్న ఆధారము కేవలం నీవే ప్రభువా. మా ఆశ్రయదుర్గమైన దేవానికి స్తోత్రం తండ్రి. మేము నమ్ముచున్నాము తండ్రి. ఇవందరినీ కూడా తగిన కాలంలో హెచ్చించే దేవుడు ప్రభువా. ఎందుకంటే దావీదు జీవితంలో కూడా నువ్వు తగిన కాలంలో హెచ్చించి ఆ ఉన్నతమైన సింహాసనం ఎక్కించిన దేవుడు తండ్రి. కానీ అంతకాలము కూడా అయ్యా నీ కౌగిలలో తండ్రి అడిగి మనకి దీన మనస్కులనే ప్రభు. అయ్యా నీ సమయం వచ్చేంత వరకు కూడా తండ్రి ఓపికతో కనిపెడుతూ అయ్యా విశ్వాసంలో ఎక్కడ కూడా కోల్పోకుండా తండ్రి నీ అందు తండ్రి నిరీక్షణ కలవాలమై అయ్యా నీ హెచ్చించే సమయం వరకు తండ్రి అయ్యా నీ నామ మహిమార్థమే మమ్మల్ని లేవనెత్త వరకు నిన్ను కీర్తించే ఒక గొప్ప కృపను మమ్మల్ని కుమారించమని వేడుకుంటున్నాగా. అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని దర్శించు. అయ్యా ఎంపిన మా జీవితంలో చిగురింపచేసి అయ్యా నీ జీవ నదిని మా హృదయంలో ప్రవహింపచేయ రాజా. అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నీ రక్తంతో ప్రోక్షించి కడిగి శుద్ధిపరిచి నీ జీవ నదిని మాకు ప్రవహింపచేయమా. ఎంతో ఆశిస్తున్నారు నాలో ప్రభు జీవనది ప్రవహింపచేయాలి. నేను ఆయన కోసం లేవనెత్తబడాలి, ఆయన కోసం వాడబడాలి, ఆయన కృపను పొందుకోవాలి, ఆయన దైవం పొందుకోవాలి. రెండు కరువుల ఆకాశం వైపు చాపి అయ్యా జీవన దినాలు ప్రవహింపచేయమని అడుగుదామా. మనసు పూర్తిగా అందరమే కంటుకుంటా ఆయన అడుగుగా కార్యము చేసే దేవుడిని వెతుకుగా దొరికే దేవుడు, గట్టిగా తీసే దేవుడు. కాబట్టి అందరము మనసు పూర్తిగా అడుగుదామా.
జీవనది మాలో ప్రవహించాలంటే ముందుగా మాలో ఉన్న శరీరాశులను తొలగించబడాలి ప్రభువా. అయ్యా మేము సొంతముగా తండ్రి మా శరీరాశులను వదులుకుని కానీ మీ కృప సహాయం కోరుచునగా. అవును తండ్రి, ఈ క్షణం మమ్మల్ని దర్శించే విధానాన్ని బట్టి వందనాన్ని పాడుకోవాలా. ఎంతమంది జీవనది ప్రవహించాలని ఆశిస్తున్నారో కానీ వారి జీవితంలో ఎందుకు జీవనది ప్రవహించలేకపోతుంది, ఎందుకు దేవుని కృపను పొందుకోలేకపోతున్నారని చూసినట్లయితే తండ్రి దేవా, వారిలో ఉండే శరీరాశులు నేత్రాశులు జీవము నమ్మకం తండ్రి వారు విడిచిలు పెట్టలేని స్థితిలో ఉన్నారు ప్రభువా. దయతో వారికి నీ కృప సహాయం దయచేవా. అయ్యా ఎంతకాలం దినాలలో నీ కోసం వాడబడాలని మాలో ఆశ ఉంది కానీ ఆ ప్రకారంగా జీవించలేకపోతున్నాం అంటే కారణం అయ్యా శరీరాశను విడిచిపెట్టిన తండ్రి. అయ్యా దానిని మనకి దూరం చే ప్రభువా. అయ్యా మేము తీసుకున్న తీర్మానం ప్రకారం నీలో జీవించే కృపను మమ్మల్ని చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా నీ కృపతో మమ్మల్ని లేవనెత్తండి. అయ్యా నీ జీవనదితో మమ్మల్ని నింపడానికి ప్రభువా నీ కోర్చుగా ఈ క్షణం మొదలుకొని ప్రభు నీలో తండ్రి ఎక్కడ కూడా అడుగు తొడబడకుండా నిలిచి ఉండే కృపను మాకు దయచేదేవా. ఎల్లప్పుడూ కూడా నీ జీవనదితో మమ్మల్ని తొడబట్టి ప్రభువా. ఎక్కడ కూడా మళ్ళీ మేము మోడబారిన జీవితాలు మా కొత్త తండ్రి ఇంకా అయ్యా నీ కోసం జీవించాలని ఈ లోకంలో విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ నేను తన వైపు చూడద్దు ప్రభువా. అట్టి కృపను మాకు దయచేయి, అట్టి సహాయం మాకు దయచే ప్రభువా. అయ్యా నీ కృప సహాయం లేకపోతే మేమేమీ జరిగించలేము తండ్రి. అయ్యా మేమేమీ జరిగించలేము ప్రభువా. నీ కృపను కోరుచునగా అయ్యా ప్రతి దుర్నీతులని ప్రతి దుష్టుని ప్రభావం